ఇప్పుడు బ్యూరోక్రాట్స్ తీసుకుంది ఇక్కడ మోహన్ కందా గారు చూడండి. మరి ఆయన చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు, మళ్ళీ వైఎస్ఆర్ దగ్గర ఉన్నారు, అంతకుముందు ఎన్టీఆర్ దగ్గర కూడా సెక్రటరీగా ఉండేవాళ్ళు. అండ్ నో వన్ ఎవర్ టాక్డ్ ఎనీ వర్డ్ అబౌట్ హిమ్. సో లీడర్షిప్ ఈజ్ లీడర్షిప్. యూ మే బి ఏ బ్యూరోక్రాట్, యూ మే బి ఏ పొలిటికల్ లీడర్, యూ మే బి అకాడమిక్ లీడర్, యూ మే బి వెంకట్ చెంగవల్లి, బట్ ఆల్ డూ దేర్ జాబ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ రోల్స్ అండ్ పొజిషన్స్. అలాగే హరినారాయణ గారు, హీ వాజ్ ఆల్సో IRDA చైర్మన్. కరెక్ట్. అండ్ లుక్ ఎట్ వాట్ ఆల్ థింగ్స్ హీ డిడ్ అండ్ సచ్ ఎ సింపుల్ మ్యాన్. అలాగే అలోక్ రంజన్ యూపీ చీఫ్ సెక్రటరీ, నాకు ఆయన IIMలో 1 year సీనియర్, గ్రేట్ ఆఫీసర్. అలాగా బ్యూరోక్రాట్స్లో, పొలిటీషియన్స్లో, అకాడమిక్ లీడర్స్లో, అఫ్ కోర్స్ సైంటిఫిక్గా చూసుకుంటే కలాం గారితో పాటు మనం విన్న విక్రమ్ సారాభాయ్ గారి, సతీష్ ధవన్ గురించి కానీ, ఇలాగా మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు. వెన్ ఐ ఆస్క్ పీపుల్ ఇన్ IIM ఇండోర్ వెన్ ఐ వాజ్ లెక్చరింగ్, ఐ ఆస్క్ దెమ్ నేమ్ సమ్ ఆఫ్ ద లీడర్స్. దే రికాల్ గాంధీజీ, దే రికాల్ రతన్ టాటా, దే రికాల్ నారాయణ మూర్తి, దే రికాల్ ఒబామా, దే రికాల్ నెల్సన్ మండేలా. లీడర్షిప్ ఈజ్ ఎటర్నల్. నేను పోయినా సరే 108 వీడియో అని చెబుతారు. కరెక్ట్. అది లీడర్షిప్ అంటే. వాట్ ఆర్ యూ లీవింగ్ బిహైండ్? I think one of the major responsibilities of a leader is leaving behind a legacy. That is a legacy, how it comes when you do good work only. అంతే. Not by tom-tomming. Good work itself it will promote you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.